హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అంతేకాకుండా బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడనం అనేది ఏర్పడి వాయుగుండంగా అయితే బలపడింది. తర్వాత ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం అయితే తీవ్ర అల్పపీడనంగా అయితే మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా అయితే కనుక బలపడింది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తరం వైపు వెళ్ళి 26వ తేదీ నాటికి అంటే ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్ దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని చేరుకొని తీవ్ర తుఫానుగా ఎడితే బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీని ప్రభావంతో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురమన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఇంకా అంతేకాకుండా వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని అయితే తెలిపింది.